హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇవాళైతే మా కిచెన్లో టమాటో పన్నీర్ స్వీట్ కార్న్ కర్రీ అయితే చేయబోతున్నాము. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ముక్కలు, ఒక పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత అందులో పల్లీలు వేసుకుందాము. పల్లీలు కూడా పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా హాఫ్ వరకు ఫ్రై అయితే చాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం ముక్క, అలాగే టమోటా ముక్కలు కూడా 1 కప్ వరకు వేసుకుంటున్నాము. ఇవి కొద్దిగా మగ్గాలన్నమాట, అంటే పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ వరకు అట్లా వేగితే చాలు. ఇందులోనే కొద్దిగా గసగసాలు, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, ధనియాలు అయితే వేసుకున్నాము. వీటిని అట్లా ఒక 2 మినిట్స్ వరకు అట్లా కలుపుకుంటూ వేపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా, కొద్దిగా మగ్గాయి. మనకి పూర్తిగా అయితే వేగాల్సిన అవసరం లేదు. మీకు పన్నీర్ కర్రీ అంటే ఇష్టమా? ఇలా ఆపేసిన తర్వాత వీటిని కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ తీసుకుందాం. వీటిని అయితే కొద్దిగా కావాలంటే వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే మీడియంగా వేసుకున్నాను అన్నమాట. ఆయిల్ వేసుకొని అందులో మనం ఈ పన్నీర్ అయితే ఇంట్లోనే తయారు చేసుకున్న పన్నీర్ అనమాట. ఈ పన్నీర్ని కొద్దిగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవడం లేదా పచ్చి పన్నీరే కర్రీలో వేసుకోవడం మన ఇష్టం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కోలాగా నచ్చుతుంది. పచ్చిది డైరెక్ట్గా వేసినా కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఫ్రై చేసి వేసుకుంటున్నాను. అలా వేగిన తర్వాత వీటినైతే బౌల్లోకి తీసుకుందాం. వీటిని ఇలాగే ఉప్పు కారం చల్లుకొని తిన్నా కూడా బాగుంటాయి. మీకు పన్నీర్ కర్రీ అంటే ఇష్టమా? ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, పరోటాలోకి, రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. మీకు ఏ కర్రీ అంటే ఎక్కువగా ఇష్టమో కామెంట్లో తెలియచేయండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేద్దాం. స్వీట్ కార్న్ అయితే సగం వరకు బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా ఆయిల్లోనే ఉడుకుతాయి. చూసారా, స్వీట్ కార్న్ అనేవి ఎలా కొద్దిగా ఉబ్బి ఉన్నాయో కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఇందులోనే సాల్ట్, పసుపు, గరం మసాలా, కారం వేసుకొని కలుపుకుందాం. నేనైతే ఇందులో ఎక్కువగా మసాలాలు కూడా ఏమీ వేయలేదన్నమాట, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎట్లా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇందులో మనం వేరుశనగలు పూర్తిగా వేగనివ్వలేదు కాబట్టి ఆ వేరుశనగల్లో నుంచి కూడా ఆయిల్ అనేది బయటకు వస్తుందన్నమాట. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా దాన్ని అయితే బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఇట్లా ఒక 10 మినిట్స్ వరకు అయితే మూతని ఉంచుదాం. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉంటే చూసారా, అందులో నుంచి ఆయిల్ అయితే ఎలా బయటకు వస్తుందో. అలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం అన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత వాటర్ అయితే వేసుకుందాం. ఒక్కొక్కరికి గ్రేవీ ఒక్కోలాగా ఉంటే నచ్చుతుంది. మీకు లూజ్గా కావాలా లేదా గట్టిగా కావాలా అనేది మీ ఇష్టం. దాన్ని బట్టి వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం అన్నమాట. అలా వాటర్ వేసుకొని మూత పెట్టిన తర్వాత కూడా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది అన్నమాట ఒక్కోసారి కర్రీ. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అవి సరిపోయాయో లేదో మళ్ళీ కావాలంటే వేసుకొని దీన్నైతే బాగా ఉడికించుకుందాం. నాకైతే స్వీట్ కార్న్ కర్రీ అంటే ఇష్టం. మా అమ్మ అందుకని పన్నీర్తో పాటు స్వీట్ కార్న్ కూడా వేసింది.
మీకు స్వీట్ కార్న్ కర్రీ అంటే ఇష్టమా? చూసారా, అలా ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుంది. అలా తేలినా కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని అయితే బాగా ఉడికించుకుందాము. ఇప్పుడు మనం వేసిన వాటర్ సగం వరకు అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకుందాం. వీటిని ఇలా వేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం కర్రీని అయితే మధ్య మధ్యలో తప్పకుండా కలబెడుతూ ఉండండి. చూసారా, ఆయిల్ అనేది తక్కువగా వేసినా కూడా ఆ వేరుశనగల్లో ఉన్న ఆయిల్, కొబ్బరిలో ఉన్న ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చేసిందో. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. చూసారా, కర్రీ అంత చిక్కగా లేకుండా అలాగని గట్టిగా లేకుండా ఎంత బాగా వచ్చిందో. స్వీట్ కార్న్ కూడా బాగా ఉడికిందనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేము ఇప్పుడు ఇందులోకి చపాతీని కూడా రెడీ చేసుకుంటున్నాం. పన్నీర్ కూడా మనం ఫ్రై చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది. చూసారా, మీకు నచ్చిందా? మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీలోకి ఏ కర్రీ అంటే ఇష్టం? సో వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.